ఆ రోజు సెట్ అయినాయి అనుకుంటా. ఎందుకంటే ఇలాగే కరెక్ట్గా స్టేజ్ ఎక్కి జస్ట్ ఇలా మైక్ పట్టుకొని మాట్లాడటం సైబుల్ సార్ స్టార్ట్ చేసే టైంకి నేను వచ్చి కుర్చీలో కూర్చున్నాను. అంటే నా అదృష్టం ఏ స్థాయిలో ఆ రోజు నా రోజు స్టార్ట్ అయిందో అర్థం చేసుకోండి. అలా ఆ మీటింగ్కి వెళ్ళి కూర్చొని వినిన తర్వాత సైబుల్ సార్ ఇచ్చిన క్లారిటీ తీసుకొని వెస్టీజ్ అంటే నేను ఏదైతే చూస్తున్నానో సబ్బులు పేస్ట్లు చిన్న చిన్న ఐటమ్స్ దొరికే ఏదో స్టోర్ కాదు, అసలు తలుచుకొని నిలబడి పని చేసుకుంటే మన జీవితం మార్చుకోవడంతో పాటు ఎంతో మంది జీవితాలు తిరగరాయచ్చు. ఏమంటారు, ఏ అవకాశం లేక బ్రతుకు గడవక ఇవాళ రేపో చనిపోదామన్న వ్యక్తులకి కూడా ఇంకో 10 మందికి బతుకునిచ్చే స్థాయికి తీసుకురావచ్చు అనే విషయం నాకు ఆ రోజు సైబుల్ సార్ మీటింగ్ లో అర్థమైందండి. ఆ విషయం అర్థం చేసుకొని ఆ రోజు మీటింగ్ అందిన తర్వాత కొన్ని కీ పాయింట్స్, అంటే ఇక్కడ నిలబడి పని చేసుకుంటే నాకు ఎంతసేపు ₹1,00,000 కిరీటం నెత్తిలో ఉంది కదా, అప్పుడు అర్థం కాలేదు. ఒక విషయం అర్థం చేసుకున్నాను నేను, అంటే స్టేజ్ మీదకి వచ్చి టెస్టిమోనీస్ ఇవన్నీ విన్న తర్వాత ₹1,00,000 శాలరీకి వెళ్ళడానికి 10 సంవత్సరాల జీవితం అక్కడ నేను ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది. అంటే సాటర్డే లేవు, సండే లేవు, పర్సనల్ టైం లేదు. లిటరల్లీ చెప్తున్నా సార్, ఇది పోవడానికి కూడా నా టైం నా చేతిలో ఉంది. అలాంటి పరిస్థితి ఉంటుంది ప్రైవేట్ కంపెనీలో. అట్లా కష్టపడుతూ ₹1,00,000 శాలరీ తెచ్చుకోవడానికి అక్కడ 10 సంవత్సరాలు పట్టింది కదా. నిజంగా ఏదైతే నా తెలివి, నా కష్టము, నేను ఆ ప్రైవేట్ కంపెనీకి దారి వస్తున్నానో అదే ఎఫర్ట్స్, అదే కష్టం కనుక నేను వెస్టీజ్ లో పెడితే సంవత్సరం కాదు సార్, ఒక 6 నెలల్లో నేను ₹1,00,000 సంపాదించుకోవచ్చు. ఫుల్ టైం ఆ సెమినార్ విన్న తర్వాత అర్థమైంది. ఇది అర్థం చేసుకున్న నేను జనవరిలో సెమినార్ అటెండ్ అయ్యి ఇది అర్థం చేసుకున్న నేను ఫిబ్రవరి మార్చ్ పార్ట్ టైం చేసుకున్నాను సార్. ఎంఎన్సీ కంపెనీలో ₹1,00,000 ఇచ్చేవాడు ఒకటి ఖాళీగా కూర్చోబెట్టాడు. అంత బిజీ షెడ్యూల్లో కూడా నేను పార్ట్ టైం వర్క్ చేసుకుంటూ ఫిబ్రవరిలో వర్క్ స్టార్ట్ చేసి ఫిబ్రవరిలో బ్రాంజ్ క్వాలిఫై అయ్యాను, మార్చ్లో సిల్వర్కి క్వాలిఫై అయ్యాను. అలా నాకు అర్థమవుతుందంటే పార్ట్ టైంగా చేస్తేనే నేను ఈ మాత్రం ఎఫర్ట్స్ పెడితేనే ఈ రిజల్ట్స్ వస్తున్నాయి. డెఫినెట్గా ఫుల్ టైం దిగితే నేను ఏం చేయగలుగుతానన్న కాన్ఫిడెన్స్ నేను తెచ్చుకున్న తర్వాత, నాకు అర్థమైన తర్వాత ₹1,00,000 వచ్చే జీతానికి ఏప్రిల్లో నేను రాజీనామా చేశాను సార్. మే, జూన్, జూలై ఇది లాస్ట్ మంత్. అంటే రిజైన్ చేయగానే కంపెనీ నుంచి బయటికి రావడానికి ఉండదు. నా ప్లేస్ లో మళ్ళీ పనిచేసే వాళ్ళని వేరొకరిని ఎత్తుక్కోవాలి కాబట్టి 3 నెలలు టైం ఉంటుంది. నేను వెళ్ళిపోతానని చెప్పిన తర్వాత 3 నెలలు వాళ్ళకి నేను సర్వీస్ చేయాలి. ఈ నెల లాస్ట్, వచ్చే నెల నుంచి సార్ ఆగస్టు నేను ఏ నిర్ణయం తీసుకున్నా అంటే, నార్మల్ గా ఈ రోజు నేను వెస్టీజ్ లో పెద్ద ఇన్కమ్ ప్రెసెంట్ తీసుకోకపోయినా కానీ నిజంగా నాకు చెప్పే అర్హత ఉందనుకుంటున్నా. ఎందుకంటే బయట నేను మంచి కంపెనీలో జాబ్ చేస్తూ ₹1,00,000 తీసుకున్నాను కాబట్టి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. 10,000కి 15,000కి ఎంతో కష్టపడుతూ కుటుంబాన్ని వదిలేసి, ఏమంటారు వాళ్ళు చెప్పిందే వేదం అనుకుంటూ పనిచేసి ఆ నెల జీతం తీసుకొని చాలా ఏమంటారు జీతాలతో కుటుంబాలు గడిపిస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సార్. ఒక్కసారి జీవితంలో ధైర్యం చేయండి. ధైర్యం చేయకపోతే లైఫ్ లో ఏది రాదు సార్. నేను తీసుకున్న స్టెప్స్ చూడండి. ₹1,00,000 జీతం నాకు కట్టాల్సిన ఇన్కమ్లు కూడా చాలా ఉన్నాయి, ఈఎంఐలు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో నేను ఏమంటారు ఎయిర్ బస్సులు కాదని, కార్లో తిరిగేది కాదని ఈరోజు వాస్తవంగా చెప్తున్నా. నాకు మళ్ళీ ఇన్కమ్ ఇప్పుడు లేదు, నేను మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి మళ్ళీ నేను మొన్న అరుంధతి మేడం ఇన్ని రోజులు వాడుకొని ఏదైతే వెస్టీజ్ బిజినెస్ చేసిందో మేడం దగ్గర స్కూటీ తీసుకున్నాను. ఒక 6 నెలలు వాడుకుంటాను. ఏమంటారు ఖర్చులన్నీ ఇప్పుడు చూసుకుంటే వెళ్తేనే బిజినెస్ లో ముందుకు వెళ్ళగలుగుతామండి. అంటే ఏరోప్లేన్ కాదని, నేను కొనుక్కున్న కార్ని కాదని మళ్ళీ నేను స్కూటీ మీద తిరగడానికి లైఫ్ లో డిసైడ్ అయ్యి ముందుకు వచ్చాను. ఆ ధైర్యం ఎందుకు సార్ మీరు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారంటే, ఆ రోజు మీటింగ్ అయిన తర్వాత నన్ను నేను ఒక క్వశ్చన్ వేసుకున్నాను సార్. ఫ్యామిలీ కోసం, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కోసం ఏదైతే బయటకు వెళ్ళి జాబ్ చేయడం స్టార్ట్ చేశానో, నాకు ఒక సిస్టర్ ఉంది. ఆ సిస్టర్ మేనేజ్ చేసి రెస్పాన్సిబిలిటీస్ తీర్చాను, ఫ్యామిలీకి ఒక ఇల్లు కట్టించాను, ఇప్పుడు ఈఎంఐలు కడుతున్నాను. ఒకటే క్వశ్చన్ వేసుకున్నా, అంటే రేపటి నాడు నా లైఫ్ టైం అయిపోయిన తర్వాత, రిటైర్మెంట్ టైం వచ్చిన తర్వాత
సాయి నువ్వు భూమి మీదకి వచ్చి ఏం చేసావంటే చెప్పుకోవడానికి నా దగ్గర ఏం లేదు సార్, ఒక ఇల్లు కట్టుకొని బతికినంత కాలం బ్యాంక్ వాడికి ఈఎంఐ కట్టుకున్నా అని చెప్పుకోవాలి, అంత మించి చేయలేదు. ఆ పరిస్థితి నాకు ఈ జన్మలో నేను ఆ మాట చెప్పదలుచుకోలేదు. నేను భూమి నుంచి పోయిన రోజు ఇది సాధించాను అని చూపించుకోవాలని నా తాపత్రయం. అందుకు మీటింగ్ లో నేను విన్న 3 జనరేషన్ ప్లాన్. ఈ రోజు మనం కష్టపడి ఒక టీముని నిలబెట్టుకొని మనకు సర్టెన్ ఇన్కమ్ స్టార్ట్ అయితే రేపటి రోజున మనం ఉన్నా లేకపోయినా మన కుటుంబానికి ఆ ఇన్కమ్ ఆగదు. మనం చేసిన పనికి మన కుటుంబం భరోసాతో బతుకుతుంది అని తెలుసుకున్న తర్వాత ఒక క్షణం నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నా, ఈ రోజు నీకు ₹1,00,000 వస్తున్నాయని చెప్పి గర్వంగా ఉన్నావు సరే, ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు. ఏమంటారు, మనిషి జీవితం అనేది నీటి మీద బుడగలాంటిది అంటారు కదా, గాలి బుడగలాంటి. ఇప్పుడు ఎవరికి ఏమవుతుందో మనం ఎవరు గ్యారెంటీ ఇవ్వలేదు. అలాంటిది నేనంటూ లేని రోజున నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా కుటుంబం ఎవరు పోషించాలి, అదిగో అక్కడ నేను డిసైడ్ అయ్యా సార్. ఈ రోజు వచ్చే ₹1,00,000 నాకు ముఖ్యం కాదు, రేపు నేను వెస్టీజ్ లో నేను ఏదైతే స్థాయికి వెళ్ళాలనుకుంటున్నానో అది నాకు ముఖ్యము. అది నేను అచీవ్ అయితే కనుక నేను ఉన్నా లేకపోయినా నా కుటుంబం గుండెల మీద చేసుకొని దర్జాగా బతుకుతుంది, అది నా కుటుంబానికి ఇవ్వాలని నేను గొప్ప ఆపర్చునిటీ. సెమినార్కి వచ్చి మీటింగ్ లో కూర్చుంటే కానీ నాకు ఈ విషయం అర్థం కాలేదు. బయట మనం ఎన్నో చూస్తుంటాం, ఎన్నో చేస్తుంటాం. ఫస్ట్ ఒక్కటే అండి, ఈ ప్రపంచంలో ఎవరికి అన్ని తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు. నాకు అంతా తెలుసు, ఇది వేరు, ఇంతకు మించి ఏముండదు, ఇలాంటిది ఏదైనా ఉంటే వదిలేసి వెస్టీజ్ ఏంటో అర్థం చేసుకోండి సార్. వెస్టీజ్ ఏంటో అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరికి నేను ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నానో అర్థమవుతుంది. వెస్టీజ్ లో ఒక మనిషి బ్రతకడానికి, పరిపూర్ణంగా బ్రతకడానికి కావాల్సిన ప్రతి ఒక్కటి ఉంది సార్. బయట మన కంపెనీలో చేస్తే జీతం మాత్రమే వస్తుంది.